మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దేవాలయ భూములలో సాగు చేసుకునే రైతులు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి పని చేసినప్పుడు ఆ దొరల దయాదాక్షిణ్యాల మీద పొందిన భూములు కావచ్చు, పోరాటాల ద్వారా సాగు చేసుకుంటున్న భూములు కావచ్చు, నదుల పక్క పొంటి ప్రభుత్వ స్థలాలని సాగు చేసుకునేటువంటి భూములు కావచ్చు. ఆనాడు భూములకు ఎవరు కానకపోతే, పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములల్లా ఏదో ఇంత బోరేసుకొని బావి తవ్వుకొని వ్యవసాయం చేసుకునేటువంటి భూములు కావచ్చు. ఈ అన్ని భూములు కూడా నేను చెప్పబడ్డ అన్ని భూములు అంటే ఇవన్నీ కూడా ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలలో ఉండేటువంటి పేదవాళ్ళుగా, ఓసీలలో ఉండేటువంటి పేదవాళ్లకు సంబంధించిన భూములు తప్ప ఈ భూములు ఎక్కడ కూడా పెద్ద పెద్ద భూస్వాములకు సంబంధించిన భూములు కావు. ఆనాడు ధరణి వచ్చే ముందు 13 కాలాలలో ఉండేది. సర్వే నెంబర్ ఏంటి, భూ విస్తీర్ణం ఏంటి, ఇది కుచ్చికినా తరినా, ఇది బావిల ద్వారా సాగేటువంటి భూమా, చెర్ల ద్వారా సాగేటువంటి భూమా, దీని ఓనర్ ఎవరు, దీని భూ యజమాని ఎవరు, ఇప్పుడు భూమి సాగు చేసుకున్నటువంటి వారెవరు, ఇది లీజా, ఇది లీజా లేకపోతే ఇది ఏ రూపంలో వచ్చిందని చెప్పి ఇట్లా 13 రకాల కాలాలు ఉండే. 13 రకాల కాలాలు ఉండే. దీంట్లో మొట్టమొదటిగా అతి ముఖ్యమైనది ఏంటంటే కబ్జా కాలం, కాస్తు కాలం. ఈ కబ్జా కాలం, కాస్తు కాలం రద్దు అయిపోయిన తర్వాత ఈ పేదలు దున్నుకునే భూములు ఏవైతున్నాయో, అసైన్ చేయబడ్డ భూములు, ఓ 50 ఏళ్ల క్రితం తీస్తే అవి ప్రభుత్వపరమైన భూములు అని ఉంటాయి. అదేవిధంగా కొన్ని భూములేమో సీలింగ్ యాక్ట్ భూములు అని ఉంటాయి. ఆ సీలింగ్ యాక్ట్ భూములు ఏవైతున్నాయో అవి గతంలో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. భూస్వాముల దగ్గర డబ్బులు ఇచ్చి వట్టి చిట్టీల మీద ఎవరైతే భూములు కొనుక్కున్నారో అలాంటి భూములు కూడా యజమాన్యాల పేరు అయినాయి. అంటే 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఇవాళ ఎవరైతే యజమాని ఉండేనో వాళ్ళ భూములు, వాళ్ళ పేరిట భూములు పోయినాయి తప్ప నిజంగా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, అసైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారో, సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరిట భూములు అన్ని కూడా గల్లంత అయిపోయినాయి. గగ్గోలు పెట్టింది తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, అయ్యా మా భూముల సంగతి ఏందని చెప్పి. బాగా అనిపించే అంశం ఏంటంటే ఇవి ఏ ఎంఆర్ఓ గారో, ఆర్టీఓ గారో కరెక్ట్ చేసేటువంటి మెకానిజం కూడా లేకుండా పోయింది. నీకేమైనా ఉంటే కోర్టుకు పోమని చెప్పిండ్రు. కోర్టుకు పోయేటువంటి సత్తా లేక, కోట్ల మెట్లు ఎక్కలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది రైతులు మళ్ళీ ఎవరైతే అక్రమంగా ఎవరైతే భూ యజమానులు వచ్చిందో, వాళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళ దగ్గరికి పోయి లక్షల రూపాయలు చెల్లించుకొని కాళ్ళవేళ్ళ పడి మళ్ళీ ఆ భూములని రిజిస్టర్ చేసుకునే సందర్భాలు కూడా కోకొల్లగా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి అదొక విషవలయం, దీన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిండ్రు. మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండ్రు. ధరణి రద్దవుడు దేవుడెరుగు, ధరణి రద్దవుడు దేవుడెరుగు. కానీ ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్నే. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతుడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చరిత్రకు ఎక్కిండు. ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల గురించి నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ కాలంలో కొన్ని భూములు
కొన్ని భూములు ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది. 400 గజాలు ఇస్తాం, 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్లో చేసింది. కొన్ని భూములనేమో అమ్ముకున్నది, కొన్ని భూములనేమో ఇండస్ట్రీస్ కోసమో రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదందా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ చేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా 200 మంది 300 మంది పోలీసులు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోడలు కట్టి ఆ భూములను కూడా దిల్కి అప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నా దాకా లక్ష్మాపూర్ నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటుంది కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతైనా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్తు కాలంలో ఉంటే 38 కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాల సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకి. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత